सब सुख लहै తుమ్హారీ సరణ తుమ రక్షక కాహూ కో డరనా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాకు నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది అని? హనుమంతుని శరణు అంటే ఏమిటో వినండి. జై శ్రీరామ్. నమస్కారం. శ్రీ హనుమాన్ చాలీసాలో 22వ చౌపాయి వినండి. ప్రతి పదంలో ఒక గొప్ప జీవిత పాఠం దాగి ఉంది. నెమ్మదిగా వినండి, మనసులో నింపుకోండి. సబ సుఖ లహై తుమ్హారీ సరణ తుమ రక్షక కాహూ కో డరనా. దీని అర్థం ఏమిటంటే, సబసుక లహై తుమ్హారీ సరణ అంటే నీ శరణులో అన్ని సుఖాలు దొరుకుతాయి. తుమ రక్షక కాహూ కో డరనా అంటే నువ్వు రక్షకుడివి కాబట్టి ఎవరికీ భయం లేదు. హనుమంతుని శరణు అంటే కేవలం ఆలయానికి వెళ్లడం కాదు. హనుమంతుని గుణాలను జీవితంలో అనుసరించడం, ధైర్యంగా ఉండటం, నిజాయితీగా ఉండటం, సేవ చేయటం. అప్పుడు మనసుకు నిజమైన శాంతి వస్తుంది. ఇప్పుడు మన జీవితం గురించి ఆలోచిద్దాం. మనం శాంతి కోసం చాలా చోట్ల వెతుకుతాం. డబ్బులో వెతుకుతాం, పేరులో వెతుకుతాం, బయటి వ్యక్తులలో వెతుకుతాం. కాని నిజమైన శాంతి లోపల నుండి వస్తుంది. మీకు నిజంగా శాంతి ఇచ్చే పని ఏదైనా సరే, రోజూ కొంత సమయం దానికి ఇవ్వండి. అది భక్తి కావచ్చు, ధ్యానం కావచ్చు, సేవ కావచ్చు. అదే హనుమంతుని శరణు. ఈరోజు మీరు ఒక్క పని చేయండి. 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ మనసు ఏం చెప్తుందో వినండి. అదే హనుమంతుని మార్గం. ప్రతిరోజు ఒక్క చౌపాయి వినండి, అర్థం చేసుకోండి, జీవితంలో అమలు చెయ్యండి. మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. వీడియో